నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, నా మాట జాగ్రత్తగా ఆలకించుము. నేను డిగ్రీ చదువుకున్నాను. బీకాం, ఎంఏ, ఎంసీఏ, బీఎస్సీ, బీఈడీ, ఎంఎస్సీ, బీఈడీ, డీఎస్సీ కూడా రాశాను. టీచర్ జాబ్కి ఎంబీబీఎస్ ఇంకా చాలా ఎక్కువ చదువుకున్నాను. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాను. ఎన్నోసార్లు ఇంటర్వ్యూకి వెళ్లాను. తర్వాత ఫోన్ చేస్తాము, పిలుస్తాము అంటారు. తర్వాత పలవరు. అలాగే ఎన్నో ఉద్యోగాలకు ఎదురుచూశాను. అయినా ఫలితం లేకుండా పోయింది. ఎలా బ్రతకాలో ఏమిటో తెలియడం లేదు. వేరే పనులకు వెళితే నామోసుగా ఉంటాది. ఎక్కువ చదువుకొని కూలి పనికి వెళ్లడం బాగోదు కదా. వెళితే అందరూ అవహేళన చేస్తారు కదా. ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుందాము అనుకుంటున్నాను. ఉద్యోగం రావడం లేదు. ఉద్యోగం లేకపోతే పెళ్లి చేసుకునే వారు ముందుకు రారు. వచ్చినా ఉద్యోగం ఉందా అని అడుగుతారు. లేకపోతే తిరిగి వెళ్లిపోతారు. జవాబు చెప్పరు. ఉద్యోగం లేకపోతే భార్యను, బిడ్డలను ఎలా పోషించాలి? నాకిక పెళ్లి అవ్వదు, వయసు ముదిరిపోతుంది అని దిగులు పడుతున్నావా? బాధపడుతున్నావా? రోధిస్తున్నావా? ఏడుస్తున్నావా? చింతిస్తున్నావా? లోలోపల దుఃఖపడుతున్నావా? హృదయ వేదన పడుతున్నావా? బాధపడకు, దుఃఖపడకు, ఏడవకు, చింతించకు. కన్నీరు చకు నీ కన్నీరు ఆనందభాష్పాలుగా మారుస్తాను. నీకు ఈ సంవత్సరంలో ఉద్యోగం వస్తాది. ఉద్యోగం నేను ఇస్తున్నాను. తర్వాత నీవు పెళ్లి చేసుకుంటావు. నీవు మాత్రము ఏమి చేయాలంటే ఉద్యోగం వచ్చేవరకు ప్రార్థన మానకు. అనునిత్యము దేవాలయమునకు వెళ్ళుము. నీవు ప్రార్థనకు వెళ్లడం లేదేమో, నాకు మొరపెట్టడం లేదేమో, అందుకే నీకు ఉద్యోగం ఆలస్యమైంది. ఇకనైనా నీవు ప్రతిరోజు నాకు మొరపెట్టుము. అలాగే ప్రతి విషయంలోనూ ఉద్యోగం వచ్చేంతవరకు ప్రార్థన చేస్తూ ఉండుము. నీకు నేను ఏ ఉద్యోగం కోసం చదువుకున్నావో, ఏ ఉద్యోగానికి అయితే ఎదురు చూస్తున్నావో, ఏ ఉద్యోగం వస్తే బాగుంటది అనుకున్నావో అదే ఉద్యోగం ఇస్తాను. పెళ్లి కూడా చేసుకుంటావు. బిడ్డలను కంటావు. ఆనందంగా ఉంటావు. సంతోషంగా ఉంటావు. నిన్ను ఎవరు హేళన చేయరు, గేలి చేయరు. నిన్ను చూసినవారు ఆనందిస్తారు, సంతోషిస్తారు. ముందుగా చెబుతున్నాను, నీకు ఏ ఉద్యోగం వచ్చినా, నీకు ఏ ఉద్యోగం ఇచ్చినా నీవు వద్దని అనవద్దు. ఎందుకంటే నీ అర్హతను బట్టి, నీ స్థితిని బట్టి నీకు ఉద్యోగం ఇచ్చేది నేనే కదా. పెద్ద ఉద్యోగం వస్తాది కున్నాను. అయితే చిన్న ఉద్యోగం వచ్చిందని వద్దని తిరిగి వెళ్లిపోతావేమో. అలా చేయవద్దు. చిన్న ఉద్యోగం వచ్చినా పెద్ద ఉద్యోగం చినా అది నేనే ఇచ్చానని అర్థం చేసుకుని నీవు చిన్న ఉద్యోగం చేస్తే కొన్ని రోజులకి నిన్ను అంచులంచుగా దీవిస్తాను. ఆమెన్.